సూర్య సినిమా అయితే మాత్రం కొంచెం అంటే రెగ్యులర్ వేలో ఉన్నా కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది, నాకు బాగా అనిపించింది. అంటే ఇలాంటి స్టోరీ తీయకపోతే బెటర్ అనిపిస్తుంది. అంటే సినిమా హిట్ అయితే అవ్వచ్చేమో కానీ ఇలాంటి స్టోరీ తీయకపోతే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే యంగ్ హీరోలో కొత్తదనం కొత్తగా ఎప్పుడో వినలేస్తుంది నటన. ఆయన నటన చేస్తే సూర్యకున్న ఫ్యాన్ బేస్ తెలుగులో ఎప్పటికీ లేదన్నా చెప్తున్నా. కానీ ఇలాంటి సినిమా ఆపైతేనే బెటర్. బట్ సినిమా వరకు చూసుకుంటే ఓకే. బట్ ఏంటంటే ఆ ఎలివేషన్ ఆ బీజిఎం అక్కడంతా ఫైట్స్ చూడ విధంగా అనిపించింది నాకైతే. కంగు అసలు తీయద్దాను ఇండియన్ కంగు నాకు మెట్లు వచ్చేది కంగు తీస్తుంది. సినిమా అయితే కంగు కన్నా సూపర్ అన్న సినిమా. కంగుతో కంగుతో బాగా ఉంది అనిపించింది. బట్ మ్యూజిక్ బీజిఎం ఎలివేషన్స్ అది బాగా అనిపించింది. యాక్టింగ్ లో క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, ఆయన యాక్టింగ్ చేస్తారు. అపరిచితులు యాక్టింగ్ చేస్తారు. నిజంగా యాక్సెప్ట్ నెక్స్ట్ దానికి అయితే మాత్రం నా వరకు చూసుకుంటే నెట్ సినిమా అయితే మాత్రం సూపర్ అంటే హిట్ అయిపోతుంది సినిమా. మన తెలుగులో కూడా బాగుంటది. అంటే సింగం 1, 2, 3 మనకి కథను ఎక్స్పెక్ట్ చేసి ఉండవు. బట్ ఆయన మాస్ ఎలివేషన్స్ గ్యాంగ్స్టర్ గా చేశారు. గ్యాంగ్స్టర్ గా ఆయన వచ్చిన ఎలివేషన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ న్యాయం చేశారు. పెట్టాడు కదా, న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో మన నానిగారి సినిమా కూడా ఉంది కాబట్టి రెండు పోటీగానే చెప్పుకోవచ్చు. అందులో రక్తం ఉంటే ఇందులో గ్యాంగ్స్ ఉంటాయి అనమాట. ఇందులో గన్లు ఉంటే అందులో రక్తం ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్ గా నా యాక్టింగ్ కంబ్యాక్ చెప్పుకో సూపర్ ఉన్న గ్లామరస్ గా అయితే ఆవిడ గ్లామరస్ పేరే పెట్టలేదు. ఎప్పుడో త్రివిక్రంగా చూపించారు. సో ఈ రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యాక దేంట్లో ఎది బాగుందన్న? హిట్ 3 ఇదా? నా వరకు చూసుకుంటే 2 సంబంధం. అంటే అది మరీ వైలెంట్, ఇది వైలెంట్ తో కూడిన గ్యాంగ్స్టర్ అనమాట. సో